సకల కళ వల్లభుడు అనే రాజకీయ లీడరు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరన్నా ఉన్నారు అంటే అది కేఏ పాల్ మాత్రమే అని చెప్పక తప్పుతలేదు నాకు. ఎందుకు పిల్ల అట్లా అంటున్నావు అంటారా? మరి కేఏ పాల్ చేస్తున్న చేతలు గట్టున్నాయి. మన మైక్ టీవీ ముచ్చట్లకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కళను ప్రదర్శిస్తుంటాడు. మరి ఇప్పుడేం చేసిండ్రు అని అంటారా? మిమిక్రీ మిమిక్రీ చేసిండు కేఏ పాల్. చూడండి ఎంత మంచిగా చేసిండు. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమరావతి పునర్నిర్మాణం కార్యం సభలో మోడీ ఇట్లా మాట్లాడిండు కదా. హాగో ఆ మోడీ మాటలను కేఏ పాల్ సేమ్ టు సేమ్ అట్లనే మాట్లాడిండు. తెలుగు మిత్రులారా, మోదీ తాతగారు మాటలు మీరు విన్నారు కదా. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనమే చెయ్యాలి, మీరే చెయ్యాలి. కొద్దిగా అటు ఇటు అయినా మోడీ మాట్లాడినట్టే మాట్లాడింది కదా పాలన్న. అయితే మనం ఇది మిమిక్రీ అంటే కేఏ పాల్ మాత్రం ఒప్పుకునే తట్టు లేడు. ఎందుకంటే మోడీ మీద కోపం కొద్ది ఇట్లా మాట్లాడిండట. మోడీ చెప్పింది ఒకటి చేసేది ఇంకోటి అంటున్నాడు. అందుకే 2014కు ముందు బీజేపీ పార్టీ గెలవక ముందు ఏమేం చెప్పిండ్రో అవి మర్చిపోయిండ్రట. ఆగో అదే యాద్ చేస్తున్నాడు. అధికారంలో వచ్చినంత వరకు ఏమన్నారు? స్పెషల్ స్టేటస్ ఇస్తాను, స్మార్ట్ సిటీలు కడతాను, నల్లధనం తీసుకొస్తాను, అందరినీ శాంతిగా ఉంచుతాను, అద్భుతాలు చేస్తాను, డాలర్ రూపాయితో సమానం చేస్తాను, 20 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాలు ఇస్తాను. ఆ మాటలన్నీ మర్చిపోయి, చెప్పిన ముచ్చట్లన్నీ మర్చిపోయి అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నాడు మోడీ అన్నట్టు ఎద్దేవా చేసిండు కేఏ పాల్. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేసిండు అనేది కూడా చెప్పిండు. నుండ్రి 2014లో వచ్చినప్పుడు మనకి మట్టి దీపము, ఇప్పుడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ విక్కీ టాబ్లెట్ అట్లనట. పోయినసారి అమరావతికి వచ్చినప్పుడు మట్టి దీపం ఇచ్చి పోయిండు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ చేతిలో ఓ చాక్లెట్ పెట్టి చేతులు దులుపుకున్నట్టు పోయిండట. కేంద్రం ఎప్పటికి సాయం చేస్తుంది, మీకు అండగా ఉంటానన్నది కదా అని అంటే అది ఎసొంటి సాయమో కూడా చెప్పిండి. నుండ్రి అప్పులు మనం చేసి మన రాజధాని కట్టుకోవాలట. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మన డబ్బంతా తీసుకెళ్లి గుజరాత్ కి అప్పచెప్తున్నారు 1,00,000 కోట్లు. మార్పు రావాలి. మాకు మోదీ వద్దు, మోదీ తొత్తులు వద్దు అన్నవారు అందరూ క్లిక్ చేయండి, వీడియో ఫార్వర్డ్ చేయండి, మార్పు తీసుకురండి. ఆగు అంత మోసం ఉన్నదట. మరి అది ఎట్లనో ఏమో కేఏ పాల్కే ఏర్కుండాలే గాని ఎప్పటి తీరుగానే వీడియో షేర్ చేయండి, అందరికి తెలిసేలా చెప్పండి. పాలన మారాలి, పాలన రావాలి అంటున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి అంటున్నాడు గాని పాలన మారతలేదు, పాలన వస్తలేడు. ఇంకో 10-15 ఏండ్లకైనా పాలన మారి పాలన వస్తాడేమో చూడాలి. ఇంతకు ఇప్పుడు నల్గొండ జిల్లా పొలిటికల్ టైగర్ ఎవరు? నల్గొండ జిల్లా రాజకీయాలల్లో చక్రం తిప్పేదెవలు? రాష్ట్ర రాజకీయాలను కూడా ఎటంటే అటు నడిచేటట్టు పెద్దరికం చేసేదెవలు? హేమీ లీడర్లున్న నల్గొండల అసలైన లీడర్ ఎవరు కావచ్చు అని మీకు కూడా అనిపిస్తున్నదా? నేను చెప్పుడు కాదు, ఆ జిల్లా లీడర్లే చెప్తున్నారు. ఈ నుండి గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది. తెలిసిందా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా టైగర్ అట. అంటే నల్గొండ జిల్లాల రాజకీయాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నది మంత్రి వెంకటరెడ్డి అన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా తక్లీఫ్ వచ్చినా దాని పరిష్కారం చేసేది ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి అన్నట్టే కదా అని మనం అనుకునే లోపే మంత్రి వెంకటరెడ్డి ఏమన్నాడో ఇనుండ్రి. నన్ను టైగర్, నువ్వే టైగర్, మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇన్నరా? నన్ను ఎందుకు టైగర్ ను చేస్తున్నావు? అసలైన టైగర్ నువ్వే. సన్న బియ్యం ఇచ్చుకుంటావు, రోజు రివ్యూలు చేస్తుంటావు, జిల్లా మొత్తం నీ కంట్రోల్ ఉంటది. అసొంటిది నన్నెందుకు టైగర్ అంటున్నావు? అటు పార్టీ బాధ్యతలు ఇటు సర్కార్ పనులు నీ మీదనే వేసుకొని సాల్వ్ చేసుకుంటా పోతున్నావు, నువ్వే నిజమైన టైగర్ అన్నట్టు వెంకటరెడ్డి అన్నాడు. మరి ఒగలనొగలు ఒగుడుకున్నారో లేకుంటే మనసులో ఏదన్నా పెట్టుకొని అన్ని నువ్వే చేసుకుంటా నన్ను టైగర్ అంటున్నావేంది అన్నట్టు అన్నాడో మనకు తెలియదు. గాని నల్గొండ రాజకీయాలల్లా ఇప్పుడు టైగర్ ఎవరో తెలియకుండానే వేసిండ్రు ఇద్దరు మంత్రులు. ఇంతకు అసలైన టైగర్ ఎవరు? ఈ ఇద్దరు మంత్రులా లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇంటికి వచ్చి సలహాలు అడిగే జానారెడ్డి అసలైన టైగరా అనేది మళ్ళొచ్చే ఎన్నికల నాటికి తెలుస్తుంది. అప్పటిదాకా నల్గొండ జిల్లాకు పొలిటికల్ టైగర్ ఎవరన్నది ఆ జిల్లా పబ్లిక్ ఇష్టం.